హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని రకాల వంటలు ఉంటాయి. నాన్ వెజ్ ఉంటాయి, రోటి పచ్చళ్ళు ఉంటాయి, రోజువారీ కూరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు చామగడ్డ వేపుడు చూపిస్తున్నాను, చూడండి. కావలసినవి చామగడ్డ, కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి వేసుకోవచ్చునండి. కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోరు 2 స్పూన్లు, మైదా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతాయి. కానీ బియ్యపిండి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అందరి ఇళ్ళలో కార్న్ఫ్లోర్ ఉండదు కదా. ఇంకా నూనె, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపులకి. ముందుగా చామగడ్డలు శుభ్రంగా కడిగి దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వాలి. ఎందుకంటే ఇది ఎక్కువ ఉడికిపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఒక్క విజిల్ వస్తే అలాగా వస్తాయి, మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ ముక్కల్లోనే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కార్న్ఫ్లోరు వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం ఎట్లా చికెన్ మటన్ కలుపుకుంటాం మళ్ళీ కలుపుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అందులోకి ఈ చామగడ్డలు వేసేసేయండి. చామగడ్డలు వేసుకొని మనం ఒక్క విజిల్ పెట్టడం వలన చామగడ్డ ఉడుకుతుంది కానీ మెత్తగా అయిపోదు. పెట్టుకొని జాగ్రత్తగా సిమ్లో పెట్టేసి జాగ్రత్తగా మనం చూసుకుంటా వేపుకుంటా అలా చాలా వదిలేస్తే దాన్ని మట్టుకు అది ఎగుతుంది, చక్కగా మంచిగా వస్తుంది. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అట్లా వేపేసుకోవాలి. అది చాలా బాగుంటాయి. పప్పుచారు అట్లా చేసుకొని ఈ చామగడ్డలు తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. వెరైటీగా తినండి, తిని ఆనందించండి, మాకు లైకులు కట్టండి. సరేనా? బాయ్, థ్యాంక్ యూ.